అనకాపల్లి జిల్లా మునుగపాక మండలం చూచుకొండ గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు గ్రామ వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం కాండ్రేక్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎలిమెంటరీ స్కూళ్ళు, అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎంగా 6 సంవత్సరాల పదవి కాలంలోనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో పేద ప్రజలకు ఎంతో లబ్ధి జరిగిందని, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొనసాగించారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. చూడనా చూడండి గురుగారు. రెడ్డి గారికి చూడండి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చేసిన సంక్షేమ పథకాలు మనం ఎన్నటికీ కూడా మర్చిపోలేము. ఆయన సీఎం అయిన 5 సంవత్సరాలు 6 నెలలు అయిన జీవితంలోనూ దేవుడి కంటే ఘనంగా ఈరోజు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో చేసుకోవాలని, ప్రతి గ్రామంలోనూ కూడా విగ్రహాలు ఉన్నాయి. ఆయనకి దేవుడిలాగే కొలువు తీరుతున్నారు కాబట్టి మనం ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఇలాంటి ఎన్నో చేసుకోవాలని, ప్రజల కోసం ఆయన ఎప్పుడు పాటుపడి ఆయన జీవితం అంతా పేద ప్రజల కోసమే అంకితం చేశారు. అందుకు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ నేను ముగించుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి శుభాకాంక్షలుగా ఆయన చేసిన ఆరోగ్యశ్రీ ఏంటి, ఉచిత విద్యుత్ ఏంటి, ప్రజల్లో 1004కి ఏంటి, 1008 ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు మరచిపోయినవి. ఉచిత విద్యుత్ ఏంటి, ఉచిత ఫీజు రిబర్స్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో స్వస్థాయిగా నిలిచిపోయాయని. దాని చేత ప్రతి సంవత్సరం కూడా రాజశేఖర రెడ్డి అయితే మా ఊర్లో చాలా అభిమానం. ఫస్ట్ రాజశేఖర రెడ్డి దగ్గర పెట్టింది కూడా మా ఊర్లోనే, మండలంలోనే. గారు జయంతి కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి, బ్యాంకు ప్రెసిడెంట్ గారికి, వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ ఈ కార్యక్రమం ఇంతమందితో మనం గ్రాండ్గా చేసుకోగలుగుతున్నాం అంటే 2004లో మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఫస్ట్ టైం అయ్యారు.
అవుతూ మన పేద ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైన కొన్ని పథకాలు తీసుకొచ్చారు. అవి ఏంటి అంటే, జీవితంలో నెక్స్ట్ ఏ పార్టీ వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా సరే తీయడానికి కానీ మర్చిపోవటానికి కానీ వీలు కాలేని పథకాలు. ఆరోగ్యశ్రీ ఒకటి, ఫీజు రిబర్మెంట్ ఒకటి, ఇటువంటి పథకాలు కొన్ని పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి. 100 రోజుల కాలువ పని పథకం, ఈ 3 ఇలాంటివన్నీ కొన్ని ఎన్నో తీసుకొచ్చారు. కాబట్టి యావత్ ప్రపంచం మొత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రాండ్గా చేసుకొని తీరాలి కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది రాజకీయ నాయకులు మనం చూసాం, అన్ని పార్టీలని చూసాం. ఏ ఒక్క నాయకుడికి కూడా, ఏ ఒక్క ముఖ్యమంత్రికి కూడా ఈ యొక్క పథకాలను పెట్టాలని కానీ, పెడితే బాగుంటుందని ఆలోచన అనేది ఏ వ్యక్తికి కూడా రాలేదు. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే వచ్చింది. నెక్స్ట్ 2019 ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన చేసిన కొన్ని చాలా మంచి పనులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి చేశారు అనుకుంటే, రాజశేఖర రెడ్డి మీద చాలా మంచి పనులు చేశారు. ఆయన ఏమేమి చేశాడు అంటే, నెక్స్ట్ వచ్చి భావ్య తరాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఆయన పట్టిన పథకాలనే ఒక బాటను అనేది ప్రపంచం మొత్తం బాట వేసి కూర్చున్నాడు. ఆ బాటలోనే ఏ నాయకుడు వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, నరేంద్ర మోడీ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా సరే జగన్ అనే వ్యక్తి వేసిన బాటలోనే ప్రతి ఒక్కడు కూడా బాటలో నడవలసిందే, ఆ సంక్షేమం ఇవ్వాల్సిందే. నిన్న కాక మొన్న వాలంటీర్ని ఉంచుతామన్నారు, తీసేశారు. వాళ్ళ ద్వారానే ఇస్తానన్నారు. కానీ వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఆగుతుందన్న సంగతి అందరికీ కూడా తెలుసు, ఇబ్బందులు పడతారని కూడా అందరికీ తెలుసు. ఈరోజు ఒక పార్టీ పేరు పెట్టుకొని వాలంటీర్లు అందరినీ పక్కన పెట్టి సచివాలయం స్టాఫ్ని బయటికి వాలంటీర్ ప్లేస్లో కూర్చోబెట్టారు తీసుకొచ్చి ఈరోజు ఎంప్లాయీలని. అంటే ఒక సచివాలయం ఎంప్లాయీల్ని గతంలో అదే చంద్రబాబు నాయుడు కానీ, అదే పవన్ కళ్యాణ్ కానీ, అదే పురంధేశ్వరి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం ఉద్యోగాలు ఇచ్చారని ఒక క్వశ్చన్ వేశారు 10 సార్లు. ఈ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎంప్లాయీసా, చంద్రబాబు నాయుడు 2014 2019 వరకు ఇచ్చిన ఎంప్లాయీసా? ఒక్కరిని చూపించమన్నది. అయితే ఈరోజు మా ఊరు గ్రామంలో, పలానా చూచుకొండ గ్రామంలో, మునగబాక మండలంలో, అనకాపల్లి జిల్లాలో సచివాలయం పెట్టాలని ఒక్క ఆలోచన ఏ ఒక్క నాయకుడికి కూడా 2018 వరకు కూడా రాలేదు. ఎవరికి కూడా ఒక సచివాలయం ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు, ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు, ఒక రైతు భరోసా ఒక కేంద్రం తీసుకొచ్చాడు, ఇంటింటికి వైద్యం చేయాలని ఒక హాస్పిటల్ తీసుకొచ్చాడు. ఇటువంటి మంచి పథకాలను తీసుకొస్తే ఈరోజు వాలంటీర్ని వైసీపీ కార్యకర్తలను ఒక నిబంధనలతో ఎలక్షన్ ముందు ఆపేశారు, అమ్మ ఒడిని ఆపేశారు, చెయ్యూతను ఆపారు. ఆ టైంలో ఈరోజు కూడా ఎంతోమంది రావాల్సిన అమౌంట్ కూడా రాలేదు ఈరోజు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ మంత్లోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతు భరోసా పడేది. ఇప్పటికి వచ్చి ఎప్పుడు వేస్తారో తెలియదు, వేస్తారో ఏరో తెలియదు. రైతులు పిండొప్పుడు కొనుక్కోవాలి, దొమ్మప్పుడు తినుకోవాలి, విత్తనాలు ఒప్పుడు కొనుక్కోవాలి. కానీ ఇటువంటి మంచి పనులన్నీ కూడా అధికారంలోకి వచ్చింది కరెక్టే, రైట్, బాగానే ఉంది. వచ్చిన వ్యక్తి ఈ సంక్షేమాన్ని అతి త్వరగా తీరుస్తారని, పేద ప్రజలకి మంచి చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే పురంధేశ్వరి గారు ఉన్నారు కదా, ఆవిడ్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.